చెప్పేది నా కోసం మీకోసం. నాకు ₹2 వస్తే నేను మీకు చెప్తే, కానీ మీకు 50 నుంచి ₹1,00,000 మీరు మిగులుచుకుంటారు ఈ ఒక్క దాంతో. హలో కాక, అందరికి నమస్తే, వెల్కమ్ టు మ్యాడ్ క్రియేషన్. ఈరోజు లాగ్ వచ్చేసి అయితే మన వెనకనైతే పెద్ద పోరాడు కనబడుతుంది కదా. అసలు మహేంద్ర బండ్ల గురించి, జాండీర్ బండ్ల గురించి, ఏ కంపెనీ గురించి కాదు నేను మాట్లాడేది ఇవ్వాలి. అంటే ఎవరైనా సెకండ్ హ్యాండ్ బండ్లు కొంటే అసలు ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు దేన్ని చూసి సెకండ్ హ్యాండ్ బండ్లు కొనుక్కోవాలి. ఇప్పుడు ఉరికిపోయి కొన్నాం అనుకో, 50,000 ₹1,00,000 బొక్క పడతాయి. అసలు మనం ఏ అంశాల మీద దృష్టి పెట్టాలనే ముచ్చట నేనైతే మీకు ఇలా చెప్పబోతానా. కానీ దానికంటే ముందు మన ఇక్కడ సీనియర్ డ్రైవర్ షింపు ఉన్నాడు అనమాట. ఆయన మరి ఒకసారి అడిగి తెలుసుకుందాం ఆయన అవగాహన ఎట్లుండేది. మరి చాలా మావాడు బాగా సీనియర్ మరిగా, అందుకే ఒకసారి అడిగినాం అనుకో ఆయన కూడా తెలుస్తుంది. ఇక వాడు చెప్పినా చెప్పుకున్నా నేనైతే మీకు చెప్తా. మరిగా అవు షింపు చెప్పు, నీ ఎక్స్పీరియన్స్ ఎన్ని సంవత్సరాలు రా నువ్వు డ్రైవర్ చేయబట్టి? మావాడు దాదాపు ఒక 5 సంవత్సరాలు సీనియర్ డ్రైవరు. మరి చెప్పమంటే కొంచెం సిగ్గుపడతాను పాపం. వీళ్ళ లవర్ చూస్తాను మరి ఏమను కానీ చెప్తలేడు. అసలు 4-wheel బండి ఎట్లా కొనాలి, 2-wheel బండి ఎట్లా కొనాలి, దేని చూసి కొనాలి, సెకండ్ హ్యాండ్ తెలియదట. వానికైతే తెలియదు అంటాడుగా. మరిగా నేనైతే మీకు చిన్న పాయింట్ టు పాయింట్ అది చెప్పి చూస్తా. మరి దాదాపు నేను ఒక 8 నుంచి 9 పాయింట్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను. అంటే బండ్లు అసలు ఏమేమి చూసి మనం ఏ బండి తీసుకుంటే బెస్ట్. ఇలా మన 2 బండ్లు అయితే ఉన్నాయి కదా. ఇక్కడ ఒకటి పెద్ద పోరుడు ఉన్నాడు ముందట, ఇంకా చిన్న పోరుడు కూడా అటు ముఖాన పెట్టున్నాడు. దానికి చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి, కానీ దాని వీడియో నెక్స్ట్ అయితే వచ్చేస్తా అనమాట. మరిగా ఇక ఈ 575 అయితే మనం చూద్దాం, దీన్ని తెలుసుకోండి. మరిగా సింపుల్ సీనియర్ డ్రైవర్ కాబట్టి సీట్ లో కూర్చుంటాడు, మేము కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. అట్లా మన వీడియో లోపలికి వెళ్ళిపో అనమాట. మీరు చూసిన బండి అయితే మహీంద్రా 575 4-wheel drive యువటెక్ ప్లస్ అనమాట. ఇది నేను దీని గురించి చెప్పట్లేను. ఈ ప్లేస్ లో ఏ బండి ఉన్నా గానీ నా ఒక్క వీడియో తోటి మీరైతే ఒక సెకండ్ హ్యాండ్ బండి సెలక్షన్ మీ అంతగా మీరు తెలుసుకోవచ్చు. దాదాపు ఒక 10 నిమిషాలు నాకు కేటాయించారు డైరెక్ట్. మీరు ఎక్కడికి పోయినా కానీ నేను చెప్పిన టిప్స్ తోటి మీరైతే కొత్త బండి తీసుకోవచ్చు అనమాట. ఫస్ట్ అయితే మనం చూసుకునేది హెచ్పి సెలక్షన్ అనమాట. అంటే మనకు ఏ హెచ్పి సరిపోతుంది, అసలు ఏ హెచ్పి మనం తీసుకోవాలి. చిన్న పనికి పెద్ద హెచ్పి తీసుకున్నా బిస్కెట్ అన్నమాట. ఇప్పుడు 47 హెచ్పి నడుపుతాడు రోడ్ బెటర్ పరంగా. నువ్వు దీని ప్లేస్ లో అదే 65 హెచ్పి 70 హెచ్పి వేసుకొని నడిపినావు అనుకో, డ్రైవర్ కు సుఖంగానే ఉంటది, బండి సుఖంగానే వెళ్ళిపోతా ఉంటది. కానీ నీకు కాలేదు ఎక్కడ, డీజిల్ కాడ, మెయింటెనెన్స్ కాడ నీకు ఇబ్బంది అవుతుంది. నాకు తెలిసిన వరకు మీకు ఒక 3 పాయింట్లు లేదా హెచ్పి సెలక్షన్ లో 30 to 40 హెచ్పి సెగ్మెంట్ చిన్న చిన్న పనులకు పనిచేస్తుంది. దేనికంటే తోటల వర్క్ లకు గానీ, లేకుంటే రోటివేటర్ చిన్న రోటివేటర్ కొట్టుకోనికి గానీ, మళ్ళీ అదే కాకుండా 4 ఫీట్ల రోటివేటర్స్ కొట్టుకోనికి గానీ, మళ్ళీ అదే కాకుండా చిన్న కల్టివేటర్ 4 బాణాల కల్టివేటర్స్ కొట్టుకోనికి గానీ, మామిడి తోటలల్లా, జామ తోటలల్లా ఇట్లాంటి. మళ్ళీ ఇదే కాకుండా కూడా ఇంకొక పని కూడా ఉంటది. ఏది మనం స్ప్రేయింగ్ కి పని చేస్తుంది. వెనక పంపు తలగ పెట్టుకొని చిన్న ట్రాక్టర్లకు డైరెక్ట్ రోలర్ సిస్టమ్ ఉంటుంది చూసినావా, మీకు పైప్ వేసుకొని కొట్టుకోవచ్చు. అది చిన్న వరకు పనిచేస్తుంది. పీటీ హెచ్పి తక్కువ ఉన్నా కానీ వీటి వరకు ఆ సెగ్మెంట్ కు పనిచేస్తాను నేను. కానీ నాకు తెలిసినంత వరకు అయితే 30 to 40 హెచ్పి సెగ్మెంట్ ఎవరు ఎక్కువ రికమెండ్ చేయరు. 40 to 45 హెచ్పి సెగ్మెంట్, 50 హెచ్పి సెగ్మెంట్, ఇది అంతా ఒక ఏజ్ సెగ్మెంట్ కిందకి వస్తుంది. ఏది ఇప్పుడు మన మహీంద్రా చిన్న పోరుడు 42 హెచ్పి కానీ, ఇందులో 45 హెచ్పి ఉన్నది, 47 హెచ్పి ఉన్నది, 49.5 హెచ్పి ఉన్నది. అదే కాకుండా 60 ఉంటుంది, 65 to 75 కూడా ఉన్నది. కానీ మనం ఇప్పుడు మాట్లాడుకునే ఏంది 40 to 50 హెచ్పి సెగ్మెంట్ వరకు. నాకు తెలిసినంత వరకు అయితే రోటివేటర్ కు 45 హెచ్పి నుంచి 50 వరకు రోటివేటర్ సరిపోతుంది. 50 హెచ్పి కూడా తంది అది ఇది అంటారు. కానీ ఈ బండినే కాదు, వేరే జేడీ నడుతా అంటే మెర్సీ ఉన్నాయి, పక్కూర్లో ఎన్నో బండ్లు ఉన్నాయి. నాకు తెలిసిన 47 to 50 వరకు అయితే సూపర్ ఉంటుంది హెచ్పి సెలక్షన్. అది దేనికి పని చేస్తుంది, రోటివేటర్లకు, ఫార్మర్ కి, మళ్ళీ బయటకి మనం కిరాయిలు పంపనికి కూడా. మీరు మన వీడియోలు చూస్తే మీకు తెలిసి ఉంటది, మన బండ్లు బయట కిరాయిలు కూడా పోతాయి. కాబట్టి చెప్తున్నా, మా డ్రైవర్లు కూడా దాదాపు మాకు ఒక 100 ఎకరం కొట్టిన పని అయితే నేను చెప్పేది ముచ్చట. ఇంకో హెచ్పి సెగ్మెంట్ కడితే వెళ్ళిపోదాం. ఇది 47 కదా, ఈ 47 to 50 వరకు పక్క పెట్టుర్రు. 50 నుంచి మళ్ళీ 75 కి మాట్లాడుకుందాం. ఈ 75 హెచ్పి సెగ్మెంట్ ఎట్లున్నాయి అంటే, హార్వెస్టర్లకు కానీ, లేకుంటే పెద్ద ఫార్మింగ్ ఇంప్లిమెంట్స్ కానీ, 4 ప్లవ్లు వేసుకొని కొట్టోళ్ళకు, 5 ప్లవ్లు వేసుకొని కొట్టోళ్ళకు. ఇప్పటికైతే మీకైతే 3 బ్రీఫ్ గా ఐడియా వచ్చిందని నేను అనుకుంటాను. 30 to 40 హెచ్పి, మళ్ళీ 40 to 55 హెచ్పి, మళ్ళీ 55 to మళ్ళీ 75 హెచ్పి వరకు. నేను డివైడ్ చేసిన మరిగా ఒక్కొక్క టైప్ డివైడ్ చేస్తాడు దీనిగా. నేనైతే మీకు ఇంతవరకు అయితే హెచ్పి సెలక్షన్ గురించి కరెక్ట్ చెప్పిన నేను అనుకుంటాను. మరిగా మన హెచ్పి సెలక్షన్ కూడా అయిపోయింది కదా. నెక్స్ట్ ముచ్చటకైతే ఇంజన్ కోల్డ్ స్టార్ట్ చేసి కూడా చూద్దాం. కోల్డ్ స్టార్ట్ అనేది మనం పొద్దుగా చేయాలి ఇంజన్ కనమాట. నువ్వు ఎప్పుడు అప్పుడు చేసి నేను బండి దాని పర్ఫార్మెన్స్ చూస్తా అని నడవది. నువ్వు ఎప్పుడన్నా కొత్త బండి కొనుక్కునే ముందు డైరెక్ట్ నువ్వు పొద్దుగా 7 గంటలకు కోల్డ్ స్టార్ట్ చేసి చూడాలి. కోల్డ్ స్టార్ట్ అంటే పెద్ద విషయం ఏమీ లేదు, ఇంజన్ స్టార్ట్ చేసి చూసుంటే అంటాను. కోల్డ్ అంటే బండి చల్లగా ఉన్నప్పుడు నువ్వు ఇంజన్ స్టార్ట్ చేసేదాన్ని కోల్డ్ స్టార్ట్ అంటారు. అర్థం అయితే అందా? బండి ఉన్నదా ఏం లేదు, పొద్దుగా నువ్వు 7 గంటలకు బండి చుట్టూ చూసుకోవాలి, కీ తీసుకోవాలి, ఇగ్నిషన్ లో పెట్టుకోవాలి. బండి స్టార్ట్ అయ్యే విధానం చూడు, చూసినావా?
ఒక్కటే సెల్ఫ్ కు బండి స్టార్ట్ కావాలి. కోల్డ్ స్టార్ట్ అనేది పొద్దుగాలనే మ్యాండటరీ ఏం కాదు, ఇంజన్ కూల్ ఉన్నప్పుడు చేసుకోవాలి. నువ్వు పొద్దంతా ఎందుకు వద్దంటానా అంటే, ఇప్పుడు నేనైనా ఎవరైనా కానీ బండి ఎండలో పెడతాం, పొద్దుంట బండి గుద్దాలు హీట్ అయి ఉంటది. మనం కోల్డ్ స్టార్ట్ అయితే బండి వట్టిగానే స్టార్ట్ అయితే సెల్ఫ్ కొడితే. అదే కనుక నువ్వు బండి నైట్ అంతా పక్క పెట్టి పొద్దుగాల 6:30 ఇట్లా 7 గంటలకు పోయి స్టార్ట్ చేసినావు అనుకో బండి, ఆ బండి నీకు బీటింగ్ పట్టే బండిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి కూడా నీకు ఏర్పడతాయి అన్నమాట. సెల్ఫ్ మోటార్ ప్రాబ్లమ్ లేకుంటే డైనమో ప్రాబ్లం ఏదో ఒకటి ఉంటుంది. పాయింట్ యూజ్ చేసి కూడా మనం ఓనర్ దగ్గర రేట్ తగ్గని కూడా మాట్లాడుకోవచ్చు. అర్థమవుతుందా? ఇది ఇంకొక పాయింట్ మీరు గుర్తు పెట్టుకున్నారా? ఇదే కాకుండా మీకు మన బండి స్మోక్ ను బట్టి కూడా మన బండి ఇంజన్ లో ఏమేమి ప్రాబ్లం ఉన్నాయని కూడా మనం డిసైడ్ అయ్యి చెప్తా ఆ ముచ్చటకు. నెక్స్ట్ పాయింట్ కి వెళ్ళిపోదాం. మరి మామ మీకు ఇంత ముందు అయితే నేను చెప్పిన కదా, మన బండి పొగ చూసే మన ఇంజన్ కండిషన్ అనేది టెస్ట్ చేసుకోవచ్చు. 3 తీర్ల పొగ వస్తుంది మామ మన ఇంజన్ లో. అంటే సైలెన్సర్ నుంచి వచ్చే పొగ గురించి నేను మాట్లాడేది. ఫస్ట్ బ్లాక్ స్మోక్ వస్తుంది, ఇంకోటి వైట్ స్మోక్ వస్తుంది, ఇంకోటి బ్లూ స్మోక్ వస్తుంది. బ్లాక్ స్మోక్ కు బ్లూ స్మోక్ కు వైట్ స్మోక్ కి మీకు తేడాలు అనేది కూడా నేను ఒకసారి ఇంజన్ స్టార్ట్ చేసి ఒక క్లిప్ తీసుకొని మీకు నేను చూపెడతా. బండి ప్రాబ్లం ఉంటుంది నేను చెప్పేది, ప్రాబ్లం లేకుంటే స్మోకే రాదు బండ్ల నుంచి. నేను చెప్పే ముచ్చట బండి స్టార్ట్ చేసినప్పుడు కాదు, బండి మనం ఫుల్ రేంజ్ లో వెళ్తుంది అనమాట. అది అట్లా టెస్ట్ చేయాలి మీరు. ఏదో ఇట్లా బండి స్టార్ట్ చేయగానే స్మోక్ వస్తుందంటే బండి మంచిది కాదని కాదు, మంచిదని కాదు. మీరు బండి ఫుల్ రేంజింగ్ లా టెస్ట్ చేసి చూసినప్పుడే మీకు బండి పనితనం ఏందనేది బయట పడుతుంది. బండి ఐడియల్ ఉన్నప్పుడే. మరి బ్లాక్ స్మోక్ అనేది ఏంటంటే బండ్ల మన సైలెన్స్ కెళ్ళి ఎక్కువ కర్రె పొగ ఎక్కువ వచ్చింది అనుకో, నల్లనైన పొగ, అది ఎక్కువ వచ్చినప్పుడు మన ఫ్యూయల్ ఎక్కువ తాగుతుంది బండి అనేది. మన ఫ్యూయల్ పంపు బండికి ప్రాబ్లం ఉంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. మరిగా ఒకవేళ బ్లూ స్మోక్ వచ్చింది అనుకో, ఆయిల్ ఉంటుంది చూసినావు, ఆయిల్ ఎక్కువ తాగుతుంది అనేది అర్థం. ఆయిల్ ఎక్కువ తాగుడు వల్ల మన బండి కూడా మైలేజ్ అనేది తగ్గిపోతుంది, ఇంజన్ లైఫ్ కూడా తగ్గిపోతుంది అనమాట. వైట్ స్మోక్ వచ్చింది అనుకో, మన ఇంజన్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. డైరెక్ట్ ఇంజన్ బోర్కి వచ్చిందా ఏదో ఒకటి లెక్క ఉంటుంది. ఇలా ఈ అన్నిటిని చూసి మీరు దృష్టిలో పెట్టుకొని ఒక బండి తీసుకోగా నేను చెప్పిన 3 పాయింట్లు దృష్టిలో పెట్టుకొని మీరైతే బండి సెలెక్షన్ చేసుకోర్రి. ఏదో మీద ఫోటోలు చూసి మంచిగా ఉన్నాయని కొన్నారనుకో 50,000 లక్ష మీకే బొక్క పడతాం మామరిగా. నేను చెప్పేది నా కోసం మీకోసం. నాకు 2 రూపాయలు వస్తే నేను మీకు చెప్తే, కానీ మీకు 50 నుంచి 1,00,000 రూపాయలు మీరు మిగులుచుకుంటారు ఈ ఒక్క దాంతో. దీంతో నేను చెప్పే పాయింట్లతో మీరు మెకానిక్ లేకుండా కూడా మీరు డైరెక్ట్ పోయి బండి చూసి రావచ్చు. ఆ పాయింట్ మీకు నేను చెప్పేది. మరిగా మామ మీకు నెక్స్ట్ పాయింట్ చెప్పేది వచ్చేసి బ్లో బై ఆయిల్ టెస్ట్. మామ ఈ బ్లో ఆయిల్ టెస్ట్ లో మీకు నేను చూపెట్టే పాయింట్ వచ్చేసి, ఇక్కడ గేజ్ బుల్ ఉన్న చూసినావు కదా, ఈ గేజ్ బుల్ మా సింపు గారు తీసుకుంటాడు. ఇగో ఈ గేజ్ బుల్ తీసుకున్న తర్వాత దగ్గరగా చూపెట్టరా, ఇళ్ళకెళ్ళి మీకు ఆయిల్ బయట వెళ్తాను చూసినావా, అల్లకెళ్ళి ఇట్లా ఆయిల్ వెళ్తాను మీకు కనబడుతుందా, అల్లకెళ్ళి ఇట్లా స్మోక్ వచ్చింది అనుకో, అంటే పొగ ఇట్లా వచ్చింది అనుకో, బండి ఇంజన్కి వచ్చినట్టే, అంటే బండిలో ఏదో ప్రాబ్లం ఉన్నట్టు లెక్క. మామ మీరు అక్కడ గేజ్ పుల్ల దగ్గర చూసిరు కదా, అల్లకెళ్ళి ఇట్లా బ్లాక్ స్మోక్ ఇట్లా కానీ ఏదైనా స్మోక్ వచ్చేది ఉంటే మీ ఇంజన్ లా బండ్లే ప్రాబ్లం ఉన్నట్టు లెక్కనే. అట్లా అయితే నీకు ఆయిల్ కూడా ఎక్కువ తాగుతున్నట్టు లెక్క. మీకు పెద్ద ముచ్చటేది, చిన్న ప్రాబ్లం కాదు, చాలా పెద్ద ప్రాబ్లం ఉన్నట్టే. అది మీరు గుర్తుపెట్టుకొని చూసుకొని తీసుకోర్రి. అదే కాకుండా కూడా ఇక్కడ ఆయిల్ లిప్ ఇచ్చి చూసినావా, ఈ ఆయిల్ లిప్ కూడా ఓపెన్ చేసి చూసుకోరు మరి ఇట్లా. అది కాకుండా నెక్స్ట్ ఇంకొకటి ప్యాకింగ్ ఇట్లా ఓపెన్ అయ్యా లేదా అని కూడా మనం చూసుకోవాలి. మరిగా ఒకవేళ 4 వీల్ బండి అయిందనుకో, మీరు ఇట్లా కొనుక్కోవాలనుకునేది 4 వీల్ మౌంట్ సెక్షన్ దగ్గర ఆయిల్ ఇట్లా లీకేజ్ అవుతుందా, ఆయిల్ సీల్ వేనే అనేది కూడా, ఆయిల్ గారుతుందా అనేది కూడా మీకు కనబడుతుంది. నేను మేజర్ గా చేసే కంప్లైంట్ ఆయిల్ సీల్ పోతాంటే 4 వీల్ మౌంట్ లో చాలా బండ్లు, మహీంద్రానే కాదు చాలా కంపెనీలు పోతాంటే వేయించుకుంటూ అంటారు. కానీ కొన్ని కంపెనీలు ఏంటంటే కొంచెం తొందరగా పోతాయి. దీని గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి, ఎందుకంటే చాలా సార్లు చెప్పిన ఈ ముచ్చట మీకు. మామ మీరు ఎప్పుడైనా పాయింట్ టు పాయింట్ చూసుకోర్రి. మీరు ఒక బండి కొనడానికి పోయినప్పుడు ఈ ఒక్క 4 వీల్ సెక్షన్ ఒకటే కాదు మామ, మీకు బండికి ఏ ప్యాకింగ్లు ఉన్నాయో ప్రతి ఒక్కటి చెక్ చేసుకోవాలి. ఎక్సెల్ జాయింట్ దగ్గర చెక్ చేసుకోవాలి, సెంటర్ జాయింట్ దగ్గర చెక్ చేసుకోవాలి. ఈ ప్యాకింగ్ లో కూడా ఆయిల్ లీకేజ్లు అయితేనేయా లేదా అని మీరు మంచిగా చూసుకున్నప్పుడే మీ బండి అనేది మంచిగా ఉంటుంది. మరిగా మీరు కొత్త బండ్లు కొనే ముందు ఇటువంటి అన్ని చాలా చెక్ చేసుకోవాలి. నేను సోది చెప్పినట్టు ఉంటది, కానీ ఇవన్నీ చూసుకోకుండా నీకే బొక్క పడుతుంది. చెప్పినా కదా 1,50,000 నాదే పోతుంది మామ, చెప్పటం నేను. మామ ఇప్పుడైతే మనం గేర్ బాక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరిగా ఈ గేర్ బాక్స్ మనం టెస్ట్ చేయాలంటే మన బండి స్టార్ట్ చేయాల్సిందే పక్క. మీకు అయితే నేను బండి అయితే స్టార్ట్ చేసుకొని ఫాస్ట్ గేర్లు కొట్టి, అంటే వెనకకి ఎట్లా ఎంత స్పీడ్ లో పోతానా, ముందరికి ఎంత స్పీడ్ లో పోతానా అనేది నేను చూసుకోనికి. మళ్ళీ నువ్వు ఎంత తొందరగా గేర్ షిఫ్ట్లు కొడితే బండి అంత తొందరగా మూవ్ కావాలి. గేర్లకి వెళ్ళి క్రాంక్ సౌండ్ కానీ, గేర్ ల్యాగ్ కానీ, లేకుంటే క్లచ్ స్మూత్ గా లేకున్నా కానీ క్లచ్ ప్లేట్ దగ్గర పడ్డట్టే. ఇది ఒక ముచ్చట మీరు గుర్తు పెట్టుకోరు మంచిగా, సరేనా?
మీరు బండి నడిపే చూసి కదా నేను ఎంత స్పీడ్ లో ముందడికి వచ్చినో అంతే స్పీడ్ లో వెనకపోతానా. సడన్ షిఫ్ట్ కొట్టిన గేర్లు కూడా నేను అంత టైర్ స్లిప్ అయితే అంటే కూడా నా బండి నడిపించింది. ఎందుకంటే మీకు తెలియాలి బండి గేర్ గిట్లా షిఫ్ట్ అయితే రాబాయి. నువ్వు అదే కొంచెం సెకండ్ హ్యాండ్ బండి గిట్లా యూజ్ చేస్తుంటే ఏమైతే అంటే గేర్ షిఫ్ట్ కొంచెం లాగ్ ఉంటది, మళ్ళీ క్రాంక్ సౌండ్ కూడా గేర్లలో అసలు సౌండ్ ఇన్నుడు కానీ మళ్ళీ నువ్వు గేర్ షిఫ్ట్ నీకు అవుతుందా లేదా అనేది కానీ మళ్ళీ ఇంకోటి నువ్వు క్లచ్ దొక్కినప్పుడు నీ క్లచ్ అనేది లైట్ వెయిట్ తో ఒత్తినట్టు కావాలి. నీకు ఈ కాలం ఎక్కువ వెయిట్ పడ్డది నువ్వు రాత్రి వండుకోనుగా తువాల కట్టుకొని వండుకోవాలి. అట్లయితే నీకు కాలు గుంజుతూనే ఉంటా అంటది, నీకు హెల్త్ ప్రాబ్లం కూడా తొందర వస్తాయి మావా. ఏ కాకుండా గానీ ఒకవేళ క్లచ్ గిట్లా టైట్ గా వచ్చింది అనుకో నీకు క్లచ్ పెట్టి పోయినట్టే లెక్క. అర్థమైతుందా? దీనికి మళ్ళీ ఎక్స్ట్రా కాస్ట్ అవుతుంది, మళ్ళీ 25,000 30,000 మళ్ళీ నువ్వు పెట్టుకోవాలి దీనికి. అందుకే నేను మీకు ఇంత టెస్ట్ చేసి చూపెట్టేది మరిగా. ఓకేనా? మీకైతే అర్థమైందని నేను అనుకుంటానా గేర్ బాక్స్ గురించి. గేర్ బాక్స్ పోయేది ఉంటే సౌండ్ పక్కా వస్తుంది, గేర్ షిఫ్ట్ లేట్ ఉంటది, గేర్ లాగ్ ఉంటది, మళ్ళీ నీకు క్లచ్ అనేది హార్డ్ అవుతుంది మావా. మీకు నేను ఒక మెయిన్ పాయింట్ చెప్తాను దీంట్లో, అందరు ఇగ్నోర్ చేసే పాయింట్ అది. మనం ఈ ఒక్క పాయింట్ యూజ్ చేసుకొని కూడా మన ట్రాక్టర్ల రేటు దాదాపు 50,000 వరకు తగ్గించి మాట్లాడుకునే అవకాశం కూడా ఉంటుంది అనమాట. 2 పాయింట్లు గుర్తుపెట్టుకోరి ఈ మెయిన్ పాయింట్ లా. ఒకటి టైర్ల గురించి, ఇంకోటి ఇంజన్ కాడ ఏమైనా మార్క్స్ ఉన్నాయా అంటే వెల్డింగ్ మార్కులు గిల్లింగ్ మార్కులు ఏమైనా ఉన్నాయా అనే ముచ్చట కూడా మనం మాట్లాడుకుందాం అనమాట. ఫస్ట్ అయితే మనం టైర్ల గురించి చూసుకుందాం మావా. నా టైర్ అయితే వెనక సైజ్ అయితే 14 సెక్షన్ టైర్ అయితే మావా. ఇది దాదాపు ఒక 35% అయితే నా బండి టైర్లు అయితే అరిగినాయి. ఇది ఇట్లా 50 to 65% అరిగినాయి అనుకో, మనం ఈ పాయింట్ యూజ్ చేసి కూడా మనం రైతు దగ్గర బార్గెన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు నువ్వు కొత్త టైర్లు అంటే 40,000 అయితే దానికి నాకు అదనంగా ఖర్చు అన్నట్టు ఆయనతో మాట్లాడుకొని సెట్ చేసుకోవచ్చు. నువ్వు టైర్లు 50% కంటే తక్కువ అరుగుంటే మాత్రం ఈ ఒక్క ట్రిక్ మాత్రం మీరే యూజ్ చేయరు మావా. ఇదే కాకుండా మీకు ఇంకో ఇంజన్ కాడ కూడా చూపెడతా. మీకైతే ఇంజన్ కనబడుతుంది కదా, ఇక్కడ ఇంజన్ కాడ గిట్లా చాసిస్ కాడ గిట్లా ఇక్కడ ఇట్లా వెల్డింగ్ మార్కులు గిట్లా మీకు ఉన్నాయి అనుకో, ఒకవేళ చాసిస్ ఇరిగినట్టే లెక్క. వెల్డింగ్ మార్కులు లేకుంటేనే మీరు తీసుకొని ట్రై చేయరు. వెల్డింగ్ మార్కులు ఉన్నాయంటే ముట్టకుర్రి. అది ఇప్పుడు మీకు తక్కువ ప్రాబ్లం లెక్క చూపెట్టినా గానీ ఫ్యూచర్ లో మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం పెడుతుంది మామ. చాసిస్ ప్రాబ్లం ఉంటే చాలా మంది ఇగ్నోర్ చేసే ముచ్చట ఏంటంటే అన్ని చూస్తారు బండ్లకు, కానీ హైడ్రాలిక్ ఇక్కడికి వచ్చే వరకు అయితే ఎవరు దీన్ని ఎక్కువ పట్టించుకోవడం అనమాట. కానీ ఒక బండికి మెయిన్ సగం బలం హైడ్రాలిక్ నుంచి వస్తుంది మామ. నీకు బండి దిగబడ్డప్పుడు కానీ అంటే ఇసుక ట్రిప్ లకు దాన్ని కొట్టాం కానీ మా ట్రిప్ లకు కానీ నీకు ట్రాలైనా దిగబడ్డా కానీ మా హైడ్రాలిక్ పైప్ ఇప్పుకొని పట్టితో లేపి కొడతా అనమాట. నీకు హైడ్రాలిక్ దగ్గర దమ్ము లేనప్పుడు బండి దగ్గర కూడా దమ్ము లేనని నేను ఆ ముచ్చట మీరు మంచిగా గుర్తు పెట్టుకోరు. మీకైతే ది హైడ్రాలిక్ ని ఎట్లా టెస్ట్ చేయాలి అనేది కూడా మీకు నేను చూపెడతాను అనమాట. మనం అయితే బండి అయితే స్టార్ట్ చేయమన్నాం, స్టార్ట్ చేసిన తర్వాత లెక్క బండి స్టార్ట్ చేయరా రేజింగ్ మొత్తం తగ్గి రేజింగ్. ఇగో మీరైతే బండి స్టార్ట్ చేసుకున్నారు కదా, బండి స్టార్ట్ చేసుకున్న తర్వాత మనోని హైడ్రాలిక్ లేపి దింపమని అడగాలి. ఒకసారి లేపి దింపమని అడిగిన తర్వాత ఇట్లా జెర్క్ వచ్చింది అనుకో హైడ్రాలిక్ పంపు ప్రాబ్లం ఉన్నట్టే, లేకుంటే ఇబ్బంది పెడుతుంది మీకు. పైసలు ఇంత ఖర్చు అయితే మీరు ఇవన్నీ చూసుకొని తీసుకోర్రి. లేపురా బండి, అర్థమైందా? మొత్తం లేచింది మీదికి, మొత్తం దిగాలి. రేజింగ్ ఇచ్చి లేపుడు కాదు నేను చెప్పేది, రేజింగ్ ఇవ్వకుండా లేవాలి. అట్లా దింపు మళ్ళీ లేపు, మళ్ళీ దింపు. చూసినావా బండి స్టేన్ కాకుండా లేపేది దించింది వితౌట్ రేజింగ్. నేను మాట్లాడేది ఇదే కాకుండా మేమిద్దరం ఎక్కి కూడా టెస్ట్ చేసి చూపెడతాం. ఈ రోటివేటర్తో సరిపోతుంది. ఒకవేళ జెర్కు రాకుంటేనే హైడ్రాలిక్ మంచిగా ఉన్నట్టు. బండి ఇట్లా జెర్క్ వచ్చింది అనుకో హైడ్రాలిక్, నీకు పెద్ద ప్రాబ్లం పెట్టినట్టే. దీంతో పాటు నువ్వు ₹2 జేబులోకి వెళ్ళి పోగొట్టుకుంటావు. అర్థమవుతుందా? ఇవన్నీ చూసి తీసుకోర్రి. మేము దాదాపు ఈ ఒక్క హైడ్రాలిక్ మీద నేను మాట్లాడానంటే కొన్ని సంవత్సరాల కింద ఒక బండికి ఆ హైడ్రాలిక్ అనేది ఫెయిల్ అవడం వల్ల ఆ బండిని మేము అమ్ముకున్నాం. మీ అందరికి ఇష్టమైన బండి అది. నేను దానికి పేరు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. నా బండికి అప్పుడు అట్లా అయింది, తర్వాత అన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకొని నడిపించుకుంటారు లేదని నేను చెప్పేది. మీకు అయితే అర్థమైంది ఆ పాయింట్, హైడ్రాలిక్ ఎట్లా టెస్ట్ చేసుకోవాలి ఏందనేది. ఇంకొక పాయింట్ కూడా చెప్తే మీరు ఈ ఒక్క హైడ్రాలిక్ చూసుకోగా పీటీఓ కూడా చూసుకోవాలి. ఆ పీటీఓ ఎట్లా తిరుగుతుంది, పీటీఓ షాఫ్ట్ ప్రాబ్లం ఉందో, ఆయిల్ లీకేజ్ ఏమన్నా ఆ పీటీఓ షాఫ్ట్ దగ్గరికి వెళ్ళి క్రాంక్ దగ్గరికి లీకేజ్ వస్తున్నాయి కూడా చూసుకోవాలి. ఓకేనా? దీన్ని అసలు మీరు ఇంప్లిమెంట్ కు పెట్టుకొని టెస్ట్ చేసుకోవాలి. కానీ ఇప్పుడు ఎండాకాలం కాబట్టి మాకు రోటివేటర్ లేడా కొట్టేటి లోపు, అందుకే నేను ఇట్లా టెస్ట్ చేస్తాను. మరిగా ఎట్లా తిరుగుతుంది లేదా మరి అక్కడికి వెళ్ళేమన్నా ఆయిల్ లీకేజీలకి ఇట్లా ఏమైనా ఉన్నాయా అని కూడా చూసుకోవాలి మీరు. ఇక మీరు ఇవన్నీ చూసుకున్నా గానీ ఒక కాడ మిస్టేక్ చేస్తే మాత్రం చాలా పెద్ద దెబ్బ పడ్డట్టు ఉంటుంది మీకు. ఎందుకంటే ఇంజన్ పేపర్లు కాడ మీరు చూసుకోవాలి. మెయిన్ మీకు ఒక 4 పాయింట్లు చెప్తే అది చూసుకోర్రి. ఇంజన్ పేపర్లు కానీ, ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉందా లేదా కానీ, మళ్ళీ ఇంకోటి మన బండికి నెంబర్ వచ్చిందా లేదా, మన బండి రిజిస్ట్రేషన్ అయిందా లేదా, లోన్ క్లియరెన్స్ ఉందా లేదా, ఆర్సీ ఉండాలి, అసలు బండి వీందేనా లేకుంటే వేరేటి ఉందా నీకు చేసుకొని తీసుకోరు. మరిగా బండికి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా గానీ బండి మన మీదకి ఎక్కనంటే ఇవన్నీ
కానీ మానిటరీ మనకు అర్థమవుతుందా మామ మీకు సరే ఇవన్నీ చెప్పినా కానీ మీకు బార్గెన్ కాడ డౌట్ వస్తుంది అంటే మనం అట్లా ఎట్లా ఓనర్ తో బార్గెన్ చేసి మనం బండి తీసుకోవాలనే ముచ్చట మీకైతే మా పిల్లగాంతో ఒకసారి డెమో చేసి చూపెడతాను నేను అన్నమాట ఇక బాయ్ నేను బండి అయితే మొత్తం చూసేసిన బండి అంతా మంచిగా ఉండే కానీ నాకు బండి కాడ నువ్వు చెప్పిన రేటు వర్కౌట్ అయితే లేదు బాయ్ నాకు ఎందుకో నేను కూడా తీసుకున్నది కొత్త బండి అన్న కానీ కొంచెం టైర్లు కానీ ఇప్పుడు ఈ ముందర ఫ్రంట్ సెక్షన్ కానీ ఆయిల్ లీకేజ్ అటు మాగా కాలిపోయినాయి అలా ఇంజన్ గిల్లే ఉంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మనం ఇంజన్ ఇప్పితే కానీ మనకి ఏం తెలియదు కదా అట్లా నేను మాట్లాడేది నువ్వు రేటు ఆకాశాన్ని కూర్చోబడి తీసుకున్నది కూడా కొత్త బండి కానీ టైర్లు చూడు రాదే నువ్వు చూస్తేనే నీకు అర్థమవుతుంది దాదాపు 50% పోయినాయి బండి టైర్లు మన 50% పోయిన దానికి మనోడు చెప్పినట్టు పెట్టాలంటే పెట్టలేం కదా మేము కూడా చూసి తీసుకోవాలి అట్లా నేను అనేది మావ ఇంతసేపు అయితే మనతో మాట్లాడినాం కదా మీరే చూసి నేట్ల బార్గెన్ చేసిన అనే ముచ్చట కూడా మనోడు టైర్లు అరిగినా అరగకున్నా కానీ ఇంతంత ఒకటి మైనేజ్ చెప్పుకునే పోవాలి మైనేజ్ చెప్తేనే మనోడు ఇంతంతో రూపాయి తక్కువకి ఇస్తాడు మనకు అమ్మటోడు కూడా మనకేం అనేది చుద్దపూట్ లెక్క ప్లస్లు చెప్పాడు మామ ఆడో 2-3 ఇంకెక్కువనే చెప్తా అంటాడు అనమాట నీకు బండి ప్రాబ్లం ఉన్నా ప్రాబ్లం లేదన్నట్టు చెప్తాడు అందుకే మీకు ఇవన్నీ చూపెట్టినా టెస్ట్ చేసిన మీకు ఎక్కడెక్కడ డౌట్ వచ్చిందో అక్కడక్కడ పాయింట్ రేజ్ చేసి మనల్ని అడిగినప్పుడు ప్రతి పాయింట్ కి మనం 10,000 తగ్గించుకుంటూ పోవాలి తగ్గిద్దంటే మనోడు 2 లక్షలు అన్నగాడు మనం 1,50,000కో 1,20,000కో ఎందుకో కొంత తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట అట్లా మనం ప్లస్ పాయింట్లు ఉంటాం నేను చెప్పేది నా కోసం కాదు అందరి కోసం చెప్తాను ఇట్లా బార్గెన్ చేయాలని కూడా మీకు అది చెప్పేసిన మరిగా ఇవన్నీ అయిపోయినాయి కదా మరి ఇంకొక మాట చెప్తాను బండి తీసుకుంటావు అంత అయిపోయింది పట్టుకొని ఇంటికి పోతావు డైరెక్ట్ నువ్వు తీసుకొని ఫీల్డ్ లో పెడతా అంటే నడవదు మామ ఫీల్డ్ లో గీళ్ళ పెట్టుడు కాదు నువ్వు బండి తీసుకొని ఫస్ట్ షోరూమ్ లో పెట్టాలి ఫస్ట్ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఆయిల్ చేంజ్ చేపి గేర్ ఆయిల్ చేంజ్ చేపి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేపి ఫిల్టర్ చేంజ్ చేపి గేర్ ఫిల్టర్ చేంజ్ చేపి ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేపి చిన్న చిన్న రిపేర్లు ఆయిల్ లీకేజ్ ఉంటే ఏమన్నా ఆయిల్ లీకేజ్ చేయించుకో నీకు బండి మొత్తం కనకనైన తర్వాతనే నువ్వు వాడుకో ఎందుకంటే మీకోటి ఎవరిని తినని పాయింట్ చెప్తా వాడు ఏం చెప్తాడు ఓనర్ గాడు అమ్మేటోడు బండి నీకు అన్న నా బండి 2 సంవత్సరాలు అయినా పక్కే ఉన్నాయి నా బండి ఏం నడిచిందని అన్ని మంచిగా ఉన్నాయని చెప్తాడు కానీ నడిచిన బండిని కొన్నా మంచిదే కానీ పక్కకున్న బండిని మీరు ఎన్నడు కొనకూర్రి ఎందుకంటే కింద రస్ట్ వచ్చి ఉంటాయి అన్ని తుప్పు పట్టి ఉంటాయి మీరు ఏ నా టిప్తో ఆనట్టు బయటకు వస్తుంది అనమాట జాగ్రత్త తెలుసుకొని చూసుకొని తీసుకోరు మరిగా నువ్వు దగ్గరికి కొన్న వల్లనే తీసుకొని పక్కకు పెట్టుకున్నావు అనుకో పోయి నడిపించుకుంటా అంటే 2 రోజులు నడుతుంది 3 రోజులు రిపేర్ పెడితే నువ్వు అప్పుడు తీసుకుపోయి కూడా షోరూమ్ లో పెట్టాల్సిందే పెద్దగా ఏం లేదు అలా నేను చెప్పేది కదా అందరికి తెలిసిన ముచ్చట్నే అది మా నేనైతే అన్ని పాయింట్లు అయితే మీకు చెప్పినా నేను అనుకుంటాను మీరు ఒక మాట గుర్తు పెట్టుకోరు నేను చెప్పిన కాకుండా కూడా మీ ఎంబడి ఒక మెకానిక్ గాని ఎంబడి పట్టుకొని పోర్రి ఎందుకంటే నీకు ఇవన్నీ గుర్తుండొచ్చు గుర్తుండకపోవచ్చు మెకానిక్ అన్ని గుర్తుంటాయి ఎందుకంటే ఆయన ఎన్నో బండ్లు చూస్తారు రోజు కొన్ని 100 బండ్లు చూసే వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట ఒక్కొక్కరు దాంట్లో ఒక్కొక్కరు మీరు మనోని పట్టుకొని చూస్తే ఇంకా ద బెస్ట్ ఉంటుంది పట్టుకోకుండా నేను చెప్పిన పాయింట్లతో చేయొచ్చు ఇప్పుడు కొంతమంది అంటారు అన్న నేను షోరూమ్ ట్రాకే చేపిస్తానా నా దగ్గర షోరూమ్ ట్రాక్ మొత్తం ఉంది మళ్ళీ అదే కాకుండా నాకు బండి ఎన్ని గంటలు నడిచింది అనేది కూడా ఉంది అయ్యాన్ని ఇవన్నీ అని చెప్తారు మా బండి ఎన్ని గంటలు అనేది ట్యాంపరింగ్ కూడా చేయొచ్చు పెద్ద లెక్కేం కాదు ట్యాంపరింగ్ చేసారు మీకు ఈ ట్యాంపరింగ్ గురించి కావాలంటే కూడా దానికి సపరేట్ వీడియో కూడా నేను చేస్తా కింద కామెంట్ లో ఆ ట్యాంపరింగ్ వీడియో అని కామెంట్ చేయరు మీరు ఒక్కసారి కాదు ఒక 10 సార్లు చూడరు ఒక బండి గురించి 10 సార్లు చూసిన తర్వాతనే ఆ బండిని కన్ఫర్మ్ చేసుకోరు తీసుకోని అద్దా అనేది ఎందుకంటే ఈ రోజు మీకు టెంప్టింగ్ జరుగుతాయి అన్ని ఇట్లా మన దగ్గర పైసలు ఉండగానే ఆ పైసలు ఏం చేయాలో అర్థం కాదు తీసుకుపోయి అరే బండి కనబడ్డది రాబాయి మీద మెరుపులు తీసుకోవడం కరెక్ట్ కాదు దాదాపు నాకు కొంతమంది ఇన్స్టాలో డైరెక్ట్ ఫోటోలు పెట్టి అడుగుతారు బండ్ల ఫోటోలు పెట్టి మామ ఈ బండి ఎంతకు తీసుకుంటే బెస్ట్ ఓ 3 లక్షలు చెప్తాను 2 లక్షలు చెప్తాను బండి చూసి మీరు ఎప్పుడు డిసైడ్ కావద్దు బండి కావాలంటే మీరు 1-2 గంటలు ఇంకా టెస్ట్ డ్రైవ్ చేయరు బండి హీట్ మీద నీకు ప్రాబ్లమ్స్ ఏందో ఏర్పడతాయి అర్థమైందా ఇవే కాకుండా నేను చెప్పిన పాయింట్స్ కూడా చాలా ఉంటాయి మరిగా అన్ని చెప్పుకుంటూ పోతే బాగా పెద్దవాళ్ళు ఏం తెలియదు అందుకే ఈ పాయింట్స్ అయితే కంప్లీట్ చేసేస్తాను మామ మరిగా రైట్ మరి ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మామ ఇయే వీడియోలు కాదు ఇంకా ఇట్లాంటి టాపిక్ మీకు ఇంకేమైనా కావాలంటే కూడా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయరు మామ నాకు ఈ టాపిక్ కావాలని నేను అయితే వీడియో చేసేందుకైతే ట్రై చేస్తాం మామయ్య రైట్ మరిగా